ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మా లూసీ గడికి మా హస్బెండ్ అయితే స్నానం అయితే చేయిస్తున్నాడనమాట. ఒకప్పుడు మా మ్యాగీ గడికి స్నానం చేయించాలి రమ్మంటే అది ఎంతో మంచిగా వాష్రూమ్లోకి వచ్చి మంచిగా స్నానం అయితే చేయించుకునేదనమాట. ఇప్పుడు మా హస్బెండ్కి ఒక డాగ్తో పాటు సెకండ్ డాగ్ కూడా యాడ్ అయిపోయింది మా లూసీ గడు. మా హస్బెండ్ పైన ఇప్పుడు సమ్మర్ కదా, సో అందుకోసం అని చెప్పి పైన అప్స్టైర్ మీద మంచిగా దాన్ని కట్టేసి బాత్ అయితే చేయిస్తున్నాడనమాట. చాలా టైం తీసుకుంటుందండి. ఇదేమో ఇక్కడ ఆటలాడేస్తుంది అనమాట. మా మ్యాగీకి బిఫోర్ సండే దానికి స్నానం చేయించేశాడు. సో దీనికి కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్ చేయించాలని చెప్పి ఈరోజు అయితే దీనికి కుదిరిందనమాట. బాగా అల్లరండి మా లూసీ అయితే, మామూలు అల్లరి కాదు. మ్యాగీలాగా మంచిగా కూర్చొని పోయించుకోదనమాట. బాగా అల్లరి చేసేస్తుంది, లాగేసుకుంటుంది అనమాట. అందుకోసమే దాన్ని అలా కట్టేసి మా హస్బెండ్ అయితే దానికి స్నానం అయితే చేయిస్తున్నాడు అనమాట. చూసారా అటు ఇటు ఎలా తిరిగిపోతుందో. ఇక్కడైతే మా జాను అది హిమాలయ వాళ్ళది షాంపూ, ఇది డాగ్స్కి సంబంధించిందని చెప్పి నాకైతే చూపిమని చెప్తుందనమాట. చాలా బాగుంటుందండి. మనకి టిక్స్ కానివ్వండి, మంచిగా దానికి షాంపుతో పోస్తే చాలా బాగుంటుంది, టిక్స్ కూడా పోతాయన్నమాట. సో అందుకోసమే దాంతో ఎవ్రీ టైం దానికి మా లూసి గాడికి అయితే ఆ షాంపూ అయితే యూజ్ చేస్తామన్నమాట. సో అలా మా హస్బెండ్ అయితే బాగా రుద్ది చేయిస్తున్నాడండి దానికైతే. వాటికి స్నానం చేస్తే చాలా రిలాక్స్గా చాలా బాగుంటుంది. కాకపోతే స్టార్టింగ్ ప్రాబ్లం అంటారు కదా, ఫస్ట్ టైం పోయించుకోవడానికి బాగా సతాయిస్తుంది అనమాట. మా మ్యాగీ అగాడేమో ఏంటి నాకు చేయించకుండా దాన్ని చేయిస్తున్నాడని చెప్పి అలాగే చూస్తుంది అనమాట. మా మ్యాగీకి డైలీ చేయించేసుకుంటుందండి. దానికి అంత ఇష్టం అనమాట స్నానం చేయించుకోవడం అంటే. ఇది ఇంకా చిన్నది కదా, కొంచెం బాగా సతాయిస్తుంది అనమాట. నేను చెప్పాను కింద చేయించవచ్చు కదా అంటే, ఇంకా సమ్మర్ కదా బాగా ఎండలు ఉన్నాయి, పైన మంచిగా కూల్ వాటర్తో చేయిస్తే బాగుంటుందని చెప్పి పైకి వచ్చి చేయిస్తున్నాము. కొంచెం ఈ వాటర్ వేడి చేసి దాంతోపాటు ఇక్కడ మాకు పైన వాటర్ ఫెసిలిటీ ఉంది కదా, సో అక్కడ మొత్తం కలిపి మిక్స్ చేసి చేయిస్తున్నాడు అనమాట. అలా దానికి రుద్ది చేయించేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టిందనమాట. బాగా రుద్ది చేయిస్తారండి. దీనికి బాగా ఓపిక మా హస్బెండ్కి అయితే. ఫస్ట్ మేము మొత్తం పప్పీస్ని ఇచ్చేద్దాం అనుకున్నాము, కానీ ఇంక ఈ పప్పి మా మ్యాగీ గాడికి గుర్తుగా ఉంటుందని చెప్పి ఒక్క పప్పిని అయితే ఉంచుకోవడం జరిగిందనమాట. కానీ బాగా అల్లరి చేసేస్తున్నాయండి రెండు కలిసి, మామూలు అల్లరి కాదనమాట. మా లూసీ అయితే మ్యాగీని ఒక ఆట ఆడేసుకుంటుంది వాళ్ళ అమ్మని. అసలు ఏదైనా దీనిదే పై చేయి ఉండాలన్నమాట, కొంచెం కూడా తగ్గదు మా లూసీ అయితే. అస్సలు ఏదైనా తిండి విషయంలో కానివ్వండి, తాగడం కానివ్వండి, ప్రతిదీ దీనికే ఫస్ట్ ఉండాలన్నమాట. కొంచెం తక్కువైనా అస్సలు ఒప్పుకోదు. అంత చూడ్డానికి బక్కగా ఉంది కానీ చాలా హుషారండి. చూసారా ఎలా రుద్దేస్తున్నారు మా హస్బెండ్. అది యాక్చువల్గా దానిది బ్రష్ అనమాట. సో అలా ప్రతిదీ మంచిగా కాళ్ళు అసలు అన్నీ చాలా నీట్గా చేయిస్తారండి మా హస్బెండ్ అయితే. ఇది వచ్చేసి ఇక్కడ బాగా ఆడేసుకుంటూ ఉందన్నమాట మా మ్యాగీ గాడు మా జానుతోటి. దీనికి బాగా ఇష్టం అండి ఆ చెంబు అంటే. ఆ చెంబు ఎక్కడున్నా అలా తెచ్చేసుకుంటూ ఉంటుందన్నమాట. అలా ఇసిరేయడం ఆలస్యం మళ్ళీ పట్టుకొని వస్తుంది, మూతికి అలా అంటించుకొని ఉంటుంది. అటు వెళ్తే ఇటు వెళ్తే ఇటు వస్తుందండి. చాలా హుషారు మా మ్యాగీ గాడైతే. సో అది అక్కడ అలా ఆడుకుంటూ ఉంటే ఇక్కడ మా హస్బెండ్ అయితే దీనికి స్నానం అయితే చేయించేస్తున్నాడు అనమాట. ఇక్కడ చూసారండి మా పాప పైకెక్కి ఎలా ఆటలాడేస్తుందో. వద్దే పైకెక్కొద్దు అని చెప్తే వినకుండా పైకెక్కేస్తుంది అనమాట. మళ్ళీ లూసిగాడేమో ఏంట్రా బాబు ఎంతసేపు స్నానం చేయిస్తాడా అని చెప్పి ఇలాగే చూస్తుంది. మా హస్బెండ్ ఏమో దానికి రుద్దేస్తున్నాడు. చాలా బాగా రుద్ది చేయిస్తాడండి. అసలు ఎంత ఓపిక మెచ్చుకోవాలి మా హస్బెండ్కి, అంత బాగా చేయిస్తాడనమాట. అసలు ఫేస్ దగ్గర నుంచి దాని నెక్ కానివ్వండి, మంచిగా దాని లెగ్స్, హ్యాండ్స్ 1 by 1 అసలు చాలా బాగా మంచిగా దానికి రుద్ది చేయించేస్తాడనమాట. అలా వాటికి స్నానం చేయించిన తర్వాత చూడాలండి ఎంత క్యూట్గా ఉంటాయి అసలు. వాటికి కూడా చాలా రిలాక్స్ అనిపిస్తుంది అనమాట బాడీ అంతా. ఎక్కడ పడితే అక్కడ దొర్లేస్తూ ఆటలాడేస్తూ ఉంటాయి కదా, సో అలా స్నానం చేయించిన తర్వాత చాలా ఫ్రెష్ అయిపోతాయి అన్నమాట.
సో అలాగే మా లూసీ గడికి కూడా మంచిగా మా హస్బెండ్ రుద్ది రుద్ది స్నానం చేస్తున్నాడు కదా. సో అది కూడా చాలా బాగా మంచిగా రిలాక్స్ అయిపోతుంది. ఇంకా దానికి రుద్దిన తర్వాత మళ్ళీ దాన్ని మంచిగా స్నానం చేయించేసి నీట్గా 2 టవల్స్ అయితే కావాలండి వాటిని తుడవాలంటే. మంచిగా వాటికి ఎక్కువ వాటర్తో కడిగేస్తాం కదా. సో మంచిగా 2 టవల్స్ లేదా 3 టవల్స్ తోటి నీట్గా తుడిచేసి మంచిగా కోమ్ తీసుకొని చాలా నీట్గా మళ్ళీ కోమ్తో అయితే మా హస్బెండ్ దువ్వేస్తూ ఉంటాడనమాట. మంచిగా హెయిర్ అనేది దానికి యాక్చువల్గా హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువ ఉందండి మా మ్యాగీతో పోలిస్తే. మా మ్యాగీకి అయితే ఎప్పుడు హెయిర్ ఫాల్ అయ్యేది ఫస్ట్లో, ఇప్పుడైతే తగ్గిపోయింది. కానీ మా లూసీ అయితే అస్సలు హెయిర్ ఫాల్ అనేదే లేదనమాట. దాని ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. కర్డ్ రైస్ కూడా అసలు ఇష్టం ఉండదండి దీనికి. చాలా కంట్రోల్ ఉంటుంది ఫుడ్ విషయంలో. మా లూసీ అయితే చాలా బాగా హెల్దీ ఫుడ్డే తింటుందన్నమాట మా లూసిగాడైతే. సో అందుకోసమే దానికి స్నానం చేయించిన అదే వెయిట్, చేయించక ముందు కూడా అదేలా ఉంటుంది. అసలు మంచిగా దానికి బోన్ వెయిట్ ఎక్కువ అండి. చూడ్డానికి అలా సన్నగా ఉంది కానీ వెయిట్ చూస్తే చాలా ఉంటుందన్నమాట. చాలా హెల్దీగా ఉందని కూడా చెప్పారు డాక్టర్ అయితే. మంచిగా హైట్కి తగ్గ వెయిట్ మంచిగా ఉందని చెప్పి. సో అలా తుడిచేస్తూ ఉండాలన్నమాట నీట్గా వాటిని టవల్ తోటి. అలా తుడిచేసిన తర్వాత కొంచెం సేపు పైనే అలా కట్టేస్తే గాలికి మంచిగా తడి లేకుండా ఉంటుందన్నమాట. మళ్ళీ దాని కోల్డ్ అట్లా రాకుండా. చూసారా మా హస్బెండ్ కిందికి తీసుకొచ్చి ఎంత ముద్దుగా దువ్వేస్తున్నాడో. స్నానం చేయించిన తర్వాత చూడాలండి మా లూసిగాడు ఎంత క్యూట్గా ఉందో. అసలు ముద్దొచ్చేస్తుందండి. దీనికి వాళ్ళ డాడీ పోలికలు వచ్చాయని చెప్పాను కదా. చాలా గోల్డ్ కలర్ అండి ఇదైతే. అసలు గోల్డెన్ రిట్రీవర్ అంటాం కదా, అసలు ఆ గోల్డ్ కలరే ఉంటుందన్నమాట మా లూసిగాడైతే. మా మ్యాగీకి లూసీకి టోటలీ డిఫరెంట్ అనమాట కలర్లో అయితే. అంత కలర్ ఉంటుంది ఇది గోల్డెన్ కలర్లో. సో చూడండి మా హస్బెండ్ అయితే ఇంకా అసలు మంచిగా నీట్గా తుడిచేసేసి దాని కిందికి తీసుకొచ్చి మంచిగా కోంబ్ అయితే చేసేస్తాడనమాట. అక్కడ చెట్లు పెడితే చెట్లను చూసారా అండి ఎట్లా లాగేసి ఆకులు తినేస్తుందో. కోతండి మా లూసీ అయితే. అసలు కోతి పనులు చేయడంలో రెడీగా ఉంటుంది అనమాట మా లూసిగాడు. మా మ్యాగీకి లేవండి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ. ఇది చిన్నది కదా, ఇలాగే కథలు పడుతూ ఉంటుంది. మా హస్బెండ్ అరిచేస్తూ ఉన్నాడు ఎందుకు అట్లా తినేస్తున్నావు అని. ఎక్కడ ఉంటే అది లాగేసుకోవడము తినేయడం ఇదే ఉంటుందండి మా లూసి పని అయితే. కానీ దాని చేష్టలు అయితే చాలా ముద్దు ముద్దుగా ఉంటాయన్నమాట. అల్లరి చేష్టలు చాలా క్యూట్ క్యూట్గా చాలా బాగా అనిపిస్తాయి. కాకపోతే ఒక్కోసారి చిరాకు తెప్పిస్తాయి అన్నమాట. మా హస్బెండ్ చూసారా కొడుతున్నారని చెప్పి చేయి ఎలా ఇస్తుందో కొట్టద్దని. మళ్ళీ కొట్టినా కూడా దానికి చాలా ఇష్టం అండి. మళ్ళీ మా హస్బెండ్ దగ్గరికే వెళ్తుంది. కింద వచ్చేసి మా వాళ్ళు ఉన్నారని చెప్పి పైనుంచి చూసి కింద వాళ్ళను అరుస్తూ ఉందన్నమాట. పైనుంచి అబ్జర్వ్ చేసి భలే టాలెంటెడ్ అండి మా లూసిగాడైతే. ఈ 3rd ఫ్లోర్ నుంచి చూస్తుందన్నమాట అక్కడ ఎవరున్నారా ఏంటి అని. సో అలా మా తమ్ముడు కింద ఉన్నాడని చెప్పి పైనుంచి అరుస్తూ ఉంది చూసి. సో అలా మా లూసిగాడికి అయితే వీక్లీ వన్స్ మా మ్యాగీకి అలా మా హస్బెండ్ అయితే చాలా కష్టపడైతే బాత్ అయితే చేయిస్తూ ఉంటాడనమాట. ఒకదానికి మాకు 2 అయితే యాడ్ అయిపోయాయి పప్పీస్. సో అలా మా మ్యాగీ గాడి లూసీ గాడి విశేషాలు అయితే ఇలా మీకు వీడియోలో పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీకు ఖచ్చితంగా మా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్య అయితే వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి. వీడియోస్ కూడా చాలా ప్రాపర్గా పోస్ట్ అయితే చేయట్లేదన్నమాట. సో ఇది నా వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.